మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాము. ఈ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్ర ఓటర్ మహాశయులారా, నీతి నిజాయితీవంతుడు కట్టా వేణుగోపాల్ గారు ఒక లక్ష్యం కోసము తన జీవితాన్ని త్యాగం చేసి ప్రజాక్షేత్రంలో ఉన్నారు. అందరికీ కూడా తెలుసు. అంటే నాయకుడు ప్రజల పక్షాన మాట్లాడేటువంటి స్వేచ్ఛా స్వాతంత్రము, ఆ వ్యక్తిత్వం ఉండేటువంటి లీడర్లను రాబోయే భవిష్యత్తు తరాల్లో తయారు చేసుకుంటేనే మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోగలం. మనము పవిత్రమైన ఓటు సమయంలో పబ్లిసిటీ చాలా ముఖ్యం. అందుకే మనం అందరం చెప్పేదంటే మైక్ పబ్లిసిటీ కంటే మౌత్ పబ్లిసిటీ చాలా పవర్ఫుల్. దాన్ని ఉపయోగిద్దాం, 10 మంది 20 మందికి చేరవేద్దాం. ఈ సత్యాగా ఈ రాష్ట్రంలో ఈ గోదావరి జిల్లాలో ఉండేటువంటి 10 మారుమూల ప్రాంతానికి బహుజన వర్గాలకు మన ఓటు పవిత్రమైన ఓటు మొదటి ప్రాధాన్యతగా బహుజనులందరం మొదటి ప్రాధాన్యత ఓటు మన బహుజన బిడ్డకేసే విధంగా నిర్ణయాలు తీసుకునే విధంగా మనం పోరాడతాం. ఆ విధంగా మొదటి ప్రాధాన్యత ఓటు కట్టా వేణుగోపాల్ కృష్ణ గారికి వేసే విధంగా ఎన్నికలు జరిగే వరకు నిరంతరంగా మనం పనిచేద్దాం. ఈ 5-6 రోజులు ఎక్కడ ఓటర్లు ఉన్నా కూడా వెతికి మనమే వాళ్ళ సమాచారం కనుక్కొని వాళ్ళ విషయాలకు చేరవేసి, ఇదైతే మేమైతే బీసీ సమన్వయ కమిటీగా మేము చాలా సీరియస్ గా తీసుకోబోతున్నాం. ఎందుకంటే ఒక విధానం ఉంది, ఒక ప్రధాన పార్టీ పోటీ లేదు. మనకు ఓట్లు అభ్యర్థులు ఇక్కడ పడినప్పుడు ఆయా పార్టీలో ఉండే బీసీలకు కూడా ఆత్మగౌరవం పెరుగుతుంది. ఖచ్చితంగా ఒక నిర్ణయాలు తీసుకుంటారు. బీసీలకు పదవులు ఇవ్వాలి, బీసీలను గెలిపించాలి, బీసీలను గౌరవించాలంటే మన ఓట్లు రేపు పడితేనే ఆ విధంగా అవుతుందని తెలియజేసుకుంటూ అందరం కూడా కట్టా యొక్క గెలుపు కోసం బ్రహ్మాండంగా కృషి చేద్దాం. ఆ విధంగా ఆయన గెలిచి ఎవరైనా స్వతంత్రంగా గెలిచే వాళ్ళే మాట్లాడగలరు, ఎవరైనా శక్తివంతులే మాట్లాడగలరు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకు, వాళ్ళ పార్టీలకు, వాళ్ళ లాభాలకు, వాళ్ళ వ్యాపారాలకు వ్యక్తిగత విషయాలకు మాట్లాడతారు తప్ప ప్రజాక్షేత్రంలో మాట్లాడే నాయకులు రావాలి. అటువంటి అవకాశాలు, అటువంటి విధానాలు పుష్కలంగా ఉన్నటువంటి కట్టా వేణుగోపాల్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించి మన శాసన మండలికి పంపిద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నా పేరు బీసీ రమణ, నేను బీసీ సంబంధించిన రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నానని తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. కేవలం లెక్చరర్గా 4,000 రూపాయల జీతాన్ని పనిచేస్తున్నారు. వారు ఎంతో కాలంగా పోరాడుతున్నారు రోడ్లు ఎక్కి. అదేవిధంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు వారు కూడాను. ఎందుకు ఇంత 4,000 పనిచేస్తున్నారని అడిగితే ఏదో ఒకరోజు పరిష్కారం దొరుకుతుందేమో, పర్మనెంట్ చేస్తారేమో ఆశతో మమ్మల్ని ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా నేను వారి సమస్యలను పరిష్కరించేందుకు పోరాడుతానని వారికి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా విద్యావంతులైనటువంటి యువతకు కూడా నేను ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ క్యాలెండర్ తీసే విధంగా నేను సాయశక్తిలో కృషి చేసి ప్రభుత్వంతో పోరాడైనా సరే వారికి సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పించే విధంగా వారి కోసం నేను ఖచ్చితంగా పోరాడతానని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటేనండి ఇక్కడ వచ్చిన వారు అందరూ కూడా ఎంతో సమయాన్ని గౌరవించేవారు.